హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి ముందు ఎలాంటి విషయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఖచ్చితంగా బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తారు. అలా కాకుండా జస్ట్ థిన్నింగ్ ఉన్న బాల్డ్ హెడ్ రాకుండా కొంచెం పలచబడి ఉన్నా సరే వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేము. మెన్ అయినా సరే ఉమెన్ అయినా సరే బాల్డ్ హెడ్ ఉండాలి. మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఉన్నా ఫిమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఉన్నా మనం చేయవచ్చు. కొంతమంది పేషెంట్స్ జస్ట్ థిన్ అయింది, హెయిర్ లాస్ అవుతూ ఉంది, ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం చేయకూడదు. దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా డోనర్ ఏరియాని చూసుకోవాలి. డోనర్ ఏరియా సఫిషియెంట్గా ఉంటే ఎక్కువ ఏరియా కవర్ చేయగలుగుతాం. డోనర్ ఏరియా తక్కువ ఉంది అంటే ఎక్కువ ఏరియా కవర్ చేయలేం. సో మీకు ఎంతవరకు కవర్ చేసుకోగలుగుతారు అనే క్లారిటీ మీకు ఉంచుకుంటే మంచిది. అలాగే డోనర్ ఏరియా నుంచి ఎక్కువ ఓవర్ హార్వెస్టింగ్ అంటే ఎక్కువ హెయిర్ తీసినా కూడా ఫ్యూచర్లో కొంచెం వెనకాల పలచగా కనిపించడం, ప్యాచిగా కనిపించే అవకాశం అనేది ఉంటుంది. సో ఎంత హెయిర్ ఐడియల్గా తీయవచ్చు మీకు ఒక క్లారిటీ ఉంచుకుంటే మంచిది. దాని తర్వాత టెక్నిక్స్ విషయానికి వస్తే ఎఫ్యూటీ, ఎఫ్యూఈ, డిహెచ్ఐ, సఫైర్ ఇలా రకరకాల మెథడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. కానీ ఏ టెక్నిక్ బెస్ట్ అంటే పర్టికులర్గా ఈ టెక్నిక్ మాత్రమే బెస్ట్ అని మనం ఏది కూడా మనం చెప్పలేము. మెజారిటీ టెక్నిక్స్ అనేవి ఎఫ్యూఈ నుంచి వచ్చిన యాడాన్సే. సో అందరూ కూడా ఎక్కువ మంది ఇప్పుడు ఎఫ్యూఏ చేస్తూ ఉన్నారు. అయితే డిహెచ్ఐ అనేది తక్కువ ఏరియాస్ కవర్ చేయడానికి, గ్యాప్స్ ఫిల్ చేయడానికి డిహెచ్ఐ కొంచెం హెల్ప్ అవుతుంది. లార్జ్ ఏరియాస్ కవర్ చేయడానికి, న్యాచురల్ లుక్ తీసుకురావడానికి, హై డెన్సిటీ ఇవ్వడానికి ఇలాంటి వాటికి సఫైర్ టెక్నిక్ అనేది చాలా బెస్ట్ టెక్నిక్. సో ఏ టెక్నిక్ బెస్ట్ అంటే మనకున్న సిచ్యువేషన్ బట్టి, మనకున్న కండిషన్ బట్టి, డాక్టర్ స్కిల్ని బట్టి, మనకున్న ఏరియాని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో బయట చూసే టెక్నిక్స్ని బట్టి ఈ టెక్నిక్ మాకు బెటర్ అని చెప్పి మీరు డిసైడ్ అవ్వడం కంటే మీ కండిషన్ బట్టి డాక్టర్ చెప్తే బెటర్. తర్వాత రిజల్ట్స్, కొంతమంది నెలలో రిజల్ట్ వచ్చేస్తారు, 2-3 నెలలు డిఫరెన్స్ వస్తాను అడుగుతూ ఉంటారు. మనకు ప్రాపర్ రిజల్ట్ రావడానికి 6 నెలలకు ఒక అవుట్లైన్ వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా ఒక 50% రిజల్ట్ కూడా వస్తుంది. 8 to 12 months అయ్యేసరికి మీరు మ్యాక్సిమం రిజల్ట్ అనేది మీరు చూసే అవకాశం ఉంటుంది. చాలామందికి 6 months ఒక అవుట్లైన్ అనేది రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా రిజల్ట్కి టైం పడుతుంది కాబట్టి దానికి మీరు ప్రిపేర్ అయ్యి చేయించుకుంటే మంచిది. దాని తర్వాత రిస్క్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ చేశాక మైనర్ స్వెల్లింగ్ కానీ, మైనర్గా రెడ్నెస్ కానీ, అలాగే బ్యాక్ సైడ్ ఉన్న మైల్డ్ పెయిన్, నంబ్నెస్, ఇచ్చింగ్ ఇట్లాంటి థింగ్స్ అనేవి ప్రతి ఒక్కరికి కామన్గా వస్తాయి. అవి రిస్క్లేం కాదు. బట్ కొంచెం నీట్గా కనుక ఫాలో అవ్వకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అన్యాచురల్గా అనిపించే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే డెన్సిటీ సరిగ్గా లేదనుకో పల్చగా కనిపిస్తూ ఉంటుంది, ప్యాచ్గా దూరంగా పెట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు హెయిర్ లైన్ కనుక ఆర్టిఫిషియల్గా ఉంటే న్యాచురల్ హెయిర్ లైన్ ఉండదు, అది మనం లైఫ్ లాంగ్ బేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్ వల్ల మనకు అది లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్ మనం చూడడం జరుగుతుంది. తర్వాత కాస్ట్ అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఉండట్లేదు. పర్ గ్రాఫ్ట్కి 20 రూపీస్ నుంచి 80 రూపీస్, కొన్ని చోట్ల 300 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ బ్రాండ్, వాడే టెక్నిక్స్, డాక్టర్ ఎక్స్పీరియన్స్, సెంటర్లో ఫాలో అయ్యే స్టాండర్డ్స్ అండ్ వాళ్ళ మార్కెటింగ్ టెక్నిక్స్ వీటన్నిటి మీద బేసి కాస్ట్ చెప్తూ ఉంటారు. సో మీకు ఏది అఫోర్డబుల్, మనం ఉన్న స్టేజ్కి ఏది బెటర్ అనేది దాన్ని బట్టి చేసుకుంటే మంచిది. సర్జరీ ముందు ప్రిపరేషన్ వచ్చేసేసి స్ట్రెస్ అనేది అవాయిడ్ చేయాలి. స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేసింది, ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, హీలింగ్ సరిగ్గా ఉండదు, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని మెడికేషన్ కనుక వాడుతుంటే ఖచ్చితంగా మీరు డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి. స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కూడా మీరు గమనించుకుంటే మంచిది. సో ఇలాంటివన్నీ కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్ప్లాంట్ తర్వాత కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి రిజల్ట్ అనేది మన కనుక రావాలి అనుకుంటే సో ఫస్ట్ 10 days రబ్ చేయడం, హార్ష్ యాక్టివిటీస్ అవాయిడ్ చేయాలి. 2 to 3 weeks వరకు కూడా జిమ్ అవాయిడ్ చేయాలి. ఒక 10 days వరకు కూడా ఎండలోకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం ఆపేసేయాలి. దాని తర్వాత అగ్రెసివ్ యాక్టివిటీస్ ఆపేసి ఇండోర్లో ఉండే వర్క్స్ మీరు చేసుకోవచ్చు. డాక్టర్ చెప్పిన మెడికేషన్ ఖచ్చితంగా ఫాలో కావాల్సింది. మెయింటెనెన్స్, ఈ కంప్లీట్ బాల్డ్ హెడ్ ఉంది, ఎట్లాంటి ఆ హెయిర్ మనం ట్రాన్స్ప్లాంట్ చేసినట్లయితే మాత్రం పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు. బట్ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉందనుకోండి, ఎగ్జిస్టింగ్ హెయిర్ రాలిపోకుండా మినాక్సిడిల్ కానీ, ఫినాస్టైడ్ కానీ ట్యాబ్లెట్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే రిజల్ట్ రావడానికి 1 year టైం పడుతుంది. డోనర్ ఏరియా దగ్గర కొంచెం ఇచ్చింగ్ కానీ, ఈ మైనర్ డిఫరెన్స్ అనిపించవచ్చు, వాటికి ప్రిపేర్ అయ్యి చేయించుకుంటే మంచిది. కంపారిటివ్గా నా ఒపీనియన్ అయితే ట్రాన్స్ప్లాంట్ అయితే మనకు బెస్ట్ ఆప్షన్. కరెక్ట్గా కనుక చూస్ చేసుకుని అన్ని తెలుసుకుని చేయించుకుంటే. థ్యాంక్ యూ.